హైదరాబాద్ జోన్ టీ కన్సల్ట్ సదస్సులో 117 ఒప్పందాలు. ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులను కలిపే సహకార సదస్సు 2024లో 117 ఒప్పందాలు కుదరడం అభినందనీయమని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. టీ కన్సల్ట్ అనే సంస్థ గచ్చిబౌలిలోని టీ హబ్‌లో ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు మా యువ మిత్రుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ప్రధానంగా ఐటీ విభాగాల్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మరి ఉద్యోగస్తులందరికీ ప్రపంచ దేశాలతో కనెక్ట్ ఇవ్వాలని టీ కన్సల్ట్ ద్వారా 63 దేశాల్లో మరి ఈ వ్యవస్థను విస్తరింపజేసి ఎంప్లాయీ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ని కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ ఈ సంస్థను స్థాపించి మరి పెద్ద ఎత్తున వనరులు పెంపొందించాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఈ టీ కన్సల్ట్ ద్వారా వారికి మేలు చేయాలనే ఒక మంచి ఆలోచనతోనే మా మిత్రుడు సందీప్ మక్తాల గారు ఈ కార్యాచరణ మొదలుపెట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఐటీఈఎస్, అదేవిధంగా హెల్త్ కేర్, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించి, కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి అనేక వ్యవస్థలకు సంబంధించి ఒక కనెక్ట్ తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు కూడా హైదరాబాదులో మరి అనేక మందితోని ఎంఓయూస్ చేసుకున్నారు. దాదాపు 117 సంస్థలతోని వివిధ రంగాల్లో ఎంఓయూస్ చేసుకొని రేపు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను అవుతూ ఈరోజు ఉపాధిని కల్పించాలనే ఒక ప్రధానమైన పాత్రతో మరి ఆ ఉపాధి పొందుతూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులకి సంక్షేమాన్ని ఆలోచన చేస్తూ వారొక టీంని ఏర్పాటు చేసుకొని ప్రతి దేశంలో కూడా ఆ టీము మన హైదరాబాదు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులతో కలుసుకొని ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రావీణ్యతను సంబంధించిన సంస్థలతో కనెక్ట్ అయ్యి కన్సల్ట్ చేస్తూ మొన్నటి వరకు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మలేషియా నుంచి అనేక మంది విద్యార్థులను మన రాష్ట్రానికి తీసుకురావటం, మన విద్యార్థులను మలేషియాకి తీసుకెళ్లటం, పరస్పర కొలాబరేటివ్ ఎఫర్ట్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా మరొకటి ఆస్ట్రేలియాకు సంబంధించిన బృందాన్ని మరి ఇక్కడికి వారు రావటం, వారితోని ఈ టీ కన్సల్ట్ ద్వారా ఒక ఎంఓని కుదుర్చుకొని టీ కన్సల్ట్ అను ఆస్ట్రేలియా బృందంతో ఉంచుకొని మరి ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక గొప్ప అవకాశం ఇవ్వాలని, అక్కడున్న వారికి కూడా మనకున్న ప్రావీణ్యతను వారు కూడా నేర్చుకొని అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తూ ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచన, ప్రత్యేకించి యువతకు సంబంధించి ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపడతా ఉన్న మా సందీప్ గారికి హృదయపూర్వకంగా అభినందన. ఈ కార్యక్రమంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, బీఐసీసీఐ వ్యవస్థాపిక అవార్డులు ప్రదానం జరిగింది. సదస్సులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బండ ప్రకాష్, మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్ సంగా తదితరులు పాల్గొన్నారు. యూత్ ఆంటర్‌ప్రీనర్ అవార్డ్ అండర్ 30 చంద్రకాంత్, CEO, శ్రీ సాగరిక ఎంటర్ప్రైజెస్. కంగ్రాచులేషన్స్.